సినిమా చరిత్రలో కల్కి 2898 ఏడి ఒక వండర్. 600 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 1200 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. అయితే ఇప్పుడు అందరి దృష్టి ఈ సినిమా సీక్వెల్ పైనే ఉంది కదా. సో కల్కి 2898 ఏడి ఫస్ట్ పార్ట్ లో సుమతి పాత్ర చుట్టూ కథ మొత్తం తిరిగింది. ఆ పాత్రలో దీపికా పదుకొనే తన నటనతో మెప్పించారు. అయితే కొన్ని రోజుల క్రితమే సీక్వెల్ లో దీపికా ఉండట్లేదన్న వార్త వచ్చింది. ఇప్పుడు ఆ స్థానంలో మల్టీ టాలెంటెడ్ యాక్ట్రెస్, న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి ఎంట్రీ ఇస్తున్నట్టుగా వస్తున్న వార్తా ఇండస్ట్రీలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిపోయింది. సాయి పల్లవిని ఈ భారీ ప్రాజెక్ట్ లో తీసుకునేందుకు డైరెక్టర్ నాగ్ అశ్విన్ ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సాయి పల్లవి తన న్యాచురల్ యాక్టింగ్ తో ఎలాంటి ఎమోషనల్ సీన్ అయినా ఒక రేంజ్ లో పండించగలదు. ఆమెకున్న క్రేజ్, పర్ఫార్మెన్స్ ఈ సినిమాకు పెద్ద ప్లస్ అవుతుందని అందరూ కూడా భావిస్తున్నారు. దీపికా పాత్ర ముగిసిన తర్వాత వచ్చే మలుపులు సాయి పల్లవి ఎంట్రీతో ఉంటుందని, అది సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని ఒక టాక్. ఇప్పటికే ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్ మీద గట్టి నమ్మకంతో ఉన్న ఫ్యాన్స్ కు ఇప్పుడు సాయి పల్లవి పేరు వినిపించడంతో అంచనాలు మరింత పీక్స్ కు వెళ్ళిపోయాయి. సో ఆ క్యారెక్టర్ లో సాయి పల్లవి ఎలా మెప్పిస్తారనుకుంటున్నారు? ఒకసారి ఊహించుకుని ఎలా ఉంటుందో కామెంట్ చేయండి.